హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే వర్షం పడి ఆగింది. క్లైమేట్ అయితే కూల్గా భలే ఉంది. మా అత్త అయితే వంటింట్లో వచ్చి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా నిక్కిగాడు లేచాడు. ఇద్దరం కలిపి నెయ్యి ఎలా చేస్తుందో చూద్దామని చెప్పి వెళ్ళాం. ఇది వచ్చి 1 వీక్ నుంచి దాచిన మజ్జిగంట. ఆ మజ్జిగను మంచిగా ఇట్లా గిలకరిస్తే వెన్న వస్తుందంట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా చూడడం ఫస్ట్ టైం. వెన్న చూడండి ఎట్లా వచ్చేసిందో చేతికి. చూస్తుంటేనే తినేయాలనిపించేలా ఉంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా వచ్చిందంతా మజ్జిగలో నుంచి వెన్నని సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లో కానీ ఒక గిన్నెలో కానీ మీకు నచ్చిన దాంట్లో అయితే వేసుకోవడమే. అట్లా వచ్చిన వెన్నంతా మంచిగా వాటర్లో వేసి ఒక 1 or 2 times మంచిగా కడుక్కున్నట్టయితే వెన్న క్లీన్ అవుద్ది. అట్లాగే నెయ్యి అని మనం బాయిల్ చేస్తాం కదా వెన్నని, అట్లా నెయ్యి వస్తుంది కదా, ఆ నెయ్యి బ్లాక్గా రాకుండా ఉంటుందంట. చూసారు కదా, ఇలా ఈ విధంగా మంచిగా వచ్చిన వెన్నంతా వాటర్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. మేము తీసుకున్న మజ్జిగలో నుంచి ఇంత వెన్న అయితే ఇట్లా వచ్చింది. ఇలా వచ్చిన మొత్తాన్ని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో వేసుకుని బాగా బాయిల్ చేయడమే. స్టవ్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యిని అట్లా మరగనివ్వండి. చూసారా ఎంత మంచిగా పొంగుతుందో. చూసారా నెయ్యి అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లో కొంచెం మెంతులు కరివేపాకు వేయాలి. అట్లా వేసుకున్నట్టయితే మంచిగా స్మెల్ వస్తుందంట. కొంచెం అట్లా తీసుకున్న దాన్ని ఇట్లా వడపోసుకుని ఒక గిన్నెలో వేసుకోవడమే. మేము తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 kg నెయ్యి అయితే మాకు వచ్చింది. ఇది కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.